బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. స్కూల్లో పురుగులన్నం పెడుతున్నారని బాలికలు ధర్నా చేశారు. రోడ్డుపై కూర్చొని నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నేను 10th క్లాస్ నాచారం కేజీబీ కోస్గి. మా హాస్టల్లో ఏం ఫుడ్ మంచిగా ఉండదు, ఏం మంచిగా ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం కిచడీల పురుగులు, మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా పురుగులు. ఒకవేళ సార్ వాళ్ళు వస్తుందని తెలిస్తే అప్పుడు మంచి ఫుడ్ పెడతారు, తర్వాత పెట్టరు. మేము మాకు ఫిల్టర్ వాటర్ ఇయ్యరు, మొత్తం ఉప్పు నీళ్ళు తాగుతాము. ఒక్కొక్కసారి నీళ్ళు కూడా రావు. అయినా మేము అట్లా అడ్జస్ట్ చేసుకొని ఉంటున్నాం. బ్లడ్ లేకుంటే బ్లడ్ ఇంజెక్షన్లు ఇస్తుండ్రు. అయినా మేము అట్లా ఇప్పించుకొని అపెండిక్స్ అయినాయి చాలా మందికి. ఇంకా ఫుడ్ సరిగ్గా ఉండదు, ఏం బాగుండదు. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా హాస్టల్ పేరు కేజీబీవి కోస్గి. ఇక్కడ ఫుడ్ ఏం బాగుండదు సార్. ఆ ఫుడ్లో మొత్తం పురుగులు సార్. మేము లంచ్ సరిగా చేయం, టిఫిన్ సరిగా చేయం. ప్రతి బుక్కకు పురుగు ఉంటుంది సార్. అసలు ఏం చేయము. అందులో టీచర్స్ వాళ్ళకి అడిగితే కూడా ఇంకోసారి ఇబ్బంది కాదు అట్లా అని చెప్తారు సార్. ఎప్పుడు ఆ వాటర్ కూడా బాగుంటుంది సార్. ఫిల్టర్ వాటర్ ఇవ్వండి అని అడిగితే ఇది సమ్మర్ సీజన్ కాదు, వింటర్ సీజనే తాగండి అని చెప్తారు సార్. మేము ఏ కంప్లీట్ చేసే దాన్ని సరి చెప్పుకుంటూ పోతారు సార్. ఆ ఫుడ్ వల్ల మాకు అపెండిక్స్, వామిటింగ్స్ అయినాయి సార్. ఆ ఫుడ్ తినకుండా మాకు బ్లడ్ లేకుండా బ్లడ్ ఇంజెక్షన్ ఇచ్చిండు సార్. ఏ సార్ వాళ్ళని వస్తే ఫుడ్ అప్పుడు మంచిగా చేస్తారు సార్. మేము అప్పుడు తినాలన్నా కూడా బెల్లు తొందరగా కొడతారు సార్. అసలు మేము ఏం తినాం సార్. ఏ సార్ వాళ్ళని వచ్చినా కూడా మీరు ఇట్లా చెప్పండి, మీరు అట్లా చెప్పండి, అంతకు మించి ఏం సార్. మేము మళ్ళీ అంతా చేస్తాం, మేము అంతా చేస్తామని చెప్పమంటారు సార్. ఏం బాగుండదు సార్. సార్ నేను వి సంజన, నాకు 10th క్లాస్ చదువుకుంటాను. నేను ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది. అసలు ఏం సదుపాయాలు లేవు సార్. మాకు ఫుడ్ అయితే అసలు బాగాలేదు. మొత్తం ఏ టైంలో తిన్నా అసలు పురుగులు, రాళ్ళు, అసలు ఏం ఫుడ్ బాగుండదు. చార్లు అయితే అసలు ఒక కడివెళ్ళి నీళ్ళు పోసి చార్ చేస్తారు సార్. అసలు ఏం బాగాలేకుంటాయి. టైం టేబుల్ ప్రకారం అస్సలు పెట్టరు. ఏది అసలు మెమో ప్రకారం ఏది ఉండదు. ఏ స్నాక్స్, ఏ ఫుడ్ అస్సలు బాగుండదు. దానివల్ల ఎంత ఆ పాలలో కూడా మొత్తం వాటర్ పోస్తారు. అవి అందరికీ అసలు ఎంతోమందికి ఫుడ్ తిని ఎంతోమంది అక్క వాళ్ళు కూడా అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్నారు సార్. ఏం భానుప్రియ, నేను 10th క్లాస్ నాచారం కేజీబీ కోస్గి. మా హాస్టల్లో ఏం ఫుడ్ మంచిగా ఉండదు, ఏం మంచి